హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా. కంటిన్యూస్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇవాళ మార్నింగ్ లేవగానే ఇలా ఉందన్నమాట. 1 వీక్ నుంచి మార్నింగ్ లేదా ఈవినింగ్ డే టైమ్స్లో ఏదో ఒకసారి వర్షం పడుతూనే ఉందన్నమాట. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు ఇలా వర్షం పడితే అస్సలు బాగోదు. ఇంకా పిల్లలు ఇద్దరు అయితే పడుకొని ఉన్నారు. ఇంకా వాళ్ళు లేచేలోపు నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి నా మార్నింగ్ రొటీన్ కొంచెం కంప్లీట్ చేసుకుందామని చెప్పి ఇంకా వర్షం పడుతూ ఉంటే అలా కాసేపు చూస్తూ ఉండిపోయాననమాట. వర్షం పడితే వెదర్ అంతా కూడా చాలా బాగుంటుంది. కానీ పిల్లలు ఉంటే అబ్బా అనిపిస్తుంది అనమాట. కొంచెం కష్టంగానే ఉంటుంది. ఆబ్వియస్లీ పిల్లలు ఉన్నప్పుడు బయట వెళ్ళి ఆడుకోవాలి ఇలా అనుకుంటూ ఉంటారు. వర్షం పడినప్పుడు కుదరదు, ఇంట్లోనే ఉండాలి. వాళ్ళని అలా 4 walls మధ్యలోనే ఉంచేస్తే వాళ్ళు అస్సలు ఉండరు. ఇంకా ఎక్కువ అల్లరి అయిపోతారు, మొండి చేస్తారు, బయట ఎందుకు పంపించలేదు ఇలా అనుకుంటారనమాట. సో డెఫినెట్గా పిల్లలు ఉన్న ఇంట్లో ఇలానే జరుగుతూ ఉంటుంది వర్షాలు పడినప్పుడు. ఇంకా ఇవేంటి అంటే ఓవర్ నైట్ సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ అనమాట. అలానే వాము, జీలకర్ర వాటర్ కూడా నైటే సోక్ చేసి పెట్టేసుకున్నాను. మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకొని కొంచెం ఫేస్ వాష్ చేసుకొని ఇంకా ఇవన్నీ తీసేసుకుంటాను అనమాట. లైక్ ఇప్పుడు ఆ వాటర్ ఉంది కదా, అవన్నీ కూడా వడగట్టుకొని తాగేస్తాను. చాలామంది జీరా, వాము ఇవన్నీ కూడా బాయిల్ చేసుకొని తాగుతారు. ఎలా తాగుతారో ఏంటో మరి. నేను ఎప్పుడైనా నైట్ ఇలా సోక్ చేయడం మర్చిపోతే మార్నింగ్ లేచి బాయిల్ చేసుకుంటాను, స్కిప్ చేయకూడదు అని చెప్పి. కానీ నాకు అది అస్సలు నచ్చదు అనమాట. ఆ టేస్ట్ అస్సలు బాగుండదు. ఇలా ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నవి టేస్ట్ చాలా బాగుంటుంది. బాయిల్ చేసి తాగడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఎప్పుడైనా నేను పిల్లల్ని చూసుకుంటూ అలా మర్చిపోయి టైర్డ్ అయి పడుకునేసినప్పుడు ఇంకా ఆ డే స్కిప్ చేయకూడదు అని చెప్పి బాయిల్ చేస్తాను. కానీ అస్సలు టేస్ట్ బాగుంటుంది. ఇదైతే చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది నాకు తాగితే. ఇలా నైట్ అంతా సోక్ చేసుకొని పెట్టుకునింది. ఫస్ట్ డే అయితే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇంకా ఎవ్రీడే అలా తాగుతూ మా నార్మల్ వాటర్ తాగినట్టే తాగేస్తానమాట. ఇంకా వాటర్ తాగంగానే పాప కూడా లేచేసింది. ఇంకా పాపని బ్రష్ చేయించాలి, పాలు తాగించాలి. ఫస్ట్ అన్నిటికంటే ముందు కాసేపు తనతో ఆడుకొని ప్యాంపర్ చేయాలన్నమాట. ఈలోపు బాబు కూడా లేచేశారు. సో ఒక్కసారి ఇద్దరు ఒకేసారి లేచేస్తారు. ఇంకా బాబుని కూడా కాసేపు అలా ఆడించి ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర ఉంచి పాపకైతే బ్రష్ చేసి పాలు తాగించేస్తున్నాను అనమాట. సో పిల్లలకి ఏంటి అంటే మార్నింగ్ లెగంగానే మనం ఎంత పని ఉన్నా పక్కన పెట్టి పిల్లలతో కాసేపు అలా వాళ్ళతో ఆడుకుంటూ ముద్దులు ఆడుకుంటూ ఉంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. సో పిల్లలు ఎప్పుడు లేచినా ఫస్ట్ చేసే థింగ్ అదే అనమాట. ఇంకా బాబుని కాసేపు అలా అమ్మ పక్కన స్టాలర్లో కూర్చోబెట్టేసా. బయట వర్షం పడుతుంది, వెదర్ అలా చూసుకుంటూ ఉండిపోతూ ఉన్నాడు. ఇంకా ఈ గ్యాప్లో పాపకైతే నేను బ్రష్ చేయించడం, పాలు తాపించడం ఇలా చేసేస్తున్నా. మార్నింగ్ రొటీన్స్ కంపల్సరీ ఇలానే ఉంటుంది. ఎవ్రీ హౌస్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకేసారి లేచారనుకోండి ఇంకా ఎవరిని ఫస్ట్ చూసుకోవాలో తెలియదు. సో నేను ఇద్దరు ఒకేసారి లేచినప్పుడు బాబు ఏంటంటే ఇప్పుడు లేచిన కాసేపు ఆడుకుంటూ అలా పక్కన పెట్టినా సైలెంట్గా ఉంటారు కాబట్టి ఫస్ట్ హోమా పని చూసుకుంటాను అనమాట. ఇంకా బ్రష్ చేసేస్తుంది, తనే బ్రష్ చేస్తాను అంటుందన్నమాట. సరే ఫస్ట్ తనే చేయించుకొని తర్వాత లాస్ట్లో మనం టచ్అప్ లాగా మనం ఒకసారి బ్రష్ చేపిస్తామన్నమాట. పిల్లలు వాళ్ళంతకు వాళ్ళే బ్రష్ చేసుకోవడం నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు సరిగ్గా చేసుకోరు. వాళ్ళకి ఫస్ట్ అలవాటు చేయాలి, తర్వాత లాస్ట్లో మనం ఒకసారి అలా బ్రష్ చేయించాలన్నమాట వాళ్ళకి. సో అలా చేస్తే వాళ్ళకి రొటీన్ లాగా ఒకటి సెట్ అయిపోద్ది. వాళ్ళు నీట్గా చేసుకోవడం నేర్చుకుంటారు. స్టార్టింగ్లో నేను హోమాకి ఫస్ట్లో అయితే ఎవ్రీడే నేనే చేయించేదాన్ని. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఒక 1 month తర్వాత తనకే ఇచ్చేసి డే బై డే నేను చేయించేదాన్ని అనమాట. ఇవాళ హోమ్ అనేది ఓన్గా బ్రష్ చేసుకుంటే నెక్స్ట్ డే నేను బ్రష్ చేయించేదాన్ని. ఇప్పుడు ఏంటంటే తనే బ్రష్ చేసుకుంటే లాస్ట్లో ఊరికే అట్లా క్లీన్గా చేసిందో లేదో అని చెప్పి మళ్ళీ చేయిస్తున్నా. ఇంకా ఇంకొన్ని రోజులు పోతే తనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బ్రష్ చేసేసుకుంటుంది అనమాట. అలా చేస్తే వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఇంకా బ్రష్ చేసి పాలు తాగేసిందనమాట. ఇంకా మా బుడ్డోడైతే ఈ టైంలో ఒక నాప్ అయితే వేసాడు, ఫీడింగ్ తీసుకొని నాప్ వేసేసాడు. మాకు ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చేసాను అనమాట. సో ఎగ్ దోశ, పల్లీ చట్నీ అయితే వేసి ఇచ్చేసాను. హోమా ఫేవరెట్ అని చెప్పాలి. పల్లీ చట్నీ, శనగగింజల చట్నీ చాలా ఇష్టంగా తింటుంది. తనకి నాటు కోడిగుడ్డుతో ఇలా ఆమ్లెట్ అయితే ఇచ్చాను. నాకు మామూలు ఎగ్తో నేను కూడా ఒక ఎగ్ దోశ అయితే వేసుకున్నాను అనమాట. ఎగ్ దోశ విత్ శనగగింజల చట్నీ. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇంకా కాసేపు పెద్దనాన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇంకా వర్షం ఆగిందనమాట. సరే ఇంట్లో ఎంతసేపు ఉంటారు అని చెప్పి పెద్దనాన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ ఏంటి అంటే మా పెద్దనాన్నకి ఎత్తుకోవడం అంతగా తెలియదు. ఎలా ఎత్తుకోవాలో అని చేతిలో పెట్టు అంటున్నారనమాట. చిన్నపిల్లలు మంత్స్ బేబీ ఉన్నప్పుడు కొంచెం పెద్దవాళ్ళు భయపడతారు. ఎందుకు అంటే వాళ్ళకి ఎత్తుకోవడం రాదు అని కాదు, పిల్లలు ఎలా ఎక్కడైనా మెడలు ఏమైనా భయం స్లిప్ అవుతుందో ఏమో అని చెప్పి కొంచెం భయపడతారనమాట అంతే. ఇంకా మా హోమ ఏంటంటే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడమే ప్రతిరోజు వెళ్తాను. నేరుగా డైరెక్ట్ పూజ రూమ్లోకి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న కుంకుమంతా పెట్టుకొని అందరికీ పెట్టుకుంటుంది అనమాట.
అక్కడ ఇక్కడనే కాదు ఎవరింటికి వెళ్ళినా ఫస్ట్ పూజ గది కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ కుంకుమ అందరికీ పెట్టేయాలి, తని పెట్టుకోవాలి, అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తుందనమాట. సో ఇంకా అక్కడ లాక్ చేసి అయితే తీసుకువచ్చేసాను. ఇంకా పెద్దమ్మ కుకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా హోమ ఫుల్ అల్లరిగా ఆడుకుంటుంది. సో మా ఇంట్లో ఎలా ఆడుకుంటుందో ఇక్కడ కూడా అలానే ఆడుకుంటుంది అనమాట. ఆడుకొని ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఇంకా బాబు చెప్పాను కదా, వాడు ఒక 1 అవర్ మేలుకుంటే మళ్ళీ ఒక 1 అవర్ 2 అవర్స్ అలా న్యాప్ అయితే వేస్తారు. ఇంకా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో ఆడుకొని రాగానే మళ్ళీ ఫీడింగ్ తీసుకొని అయితే పడుకునేశారు. హోమా కూడా స్లీపింగ్ టైం అనమాట. పడుకునేసింది. ఇంకా లంచ్ మళ్ళీ లేచాక పెడదామని చెప్పి పడుకొని అయితే పెట్టేశాను. పిల్లలిద్దరు పడుకునేశారు. ఇప్పుడు నాకు పిల్లలిద్దరు పడుకున్న టైంలోనే చాలా టైం అయితే దొరుకుతుందనమాట. ఈ టైంలో నేను ఏదైనా వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసుకోవాలి. తెచ్చుకున్న బట్టలు కానివ్వండి అన్నీ కూడా రివ్యూ వీడియోస్, అన్ని హాల్ వీడియోస్ కూడా చేసేద్దామని చెప్పి అన్నీ అయితే చేసేసాను. ఇంక అన్నీ కూడా నీట్గా ప్యాక్ చేసేస్తున్నాను అనమాట. అన్నీ ఫోల్డ్ చేసి పక్కన అయితే పెట్టేస్తున్నాను. మళ్ళీ పిల్లలు లేచినప్పుడు అన్నీ ఇలాగా పక్కన వేసేస్తుంది హోమ అయితే. నేను మోస్ట్లీ ఇలా వీడియోస్ ఏదైనా చెయ్యాలి అంటే పాప బాబు ఇద్దరు పడుకున్న టైంలోనే చేస్తాను. వాళ్ళు మేల్కో ఉన్న టైంలో మోస్ట్ ఆఫ్ ద టైం నేను వాళ్ళతోనే ఉండిపోతాను అనమాట. వాళ్ళని పక్కన పెట్టి వీడియోస్ తీసుకోవడం అలా అయితే అస్సలు చేయను అనమాట. వాళ్ళు పడుకున్న టైంలోనే ఎడిటింగ్ కానివ్వండి, క్యాప్చర్ చేయాల్సినవి కానివ్వండి, అప్లోడ్ చేయాల్సినవి అన్నీ కూడా ఆ టైంలో చేసి రేపటికి కూడా నేను ఇవాళే అప్లోడ్ చేసి ఒక టైం అనేది షెడ్యూల్ చేసుకుంటాను అనమాట. నేను అన్నీ కూడా క్యాప్చర్ చేసేసి బట్టలు అన్నీ కూడా ఫోల్డింగ్ చేసేసి ఒక 10 మినిట్స్ స్నాప్ వేద్దాం అనుకున్న. ఈ టైంలో హోమ కూడా లేచేసింది. అమ్మకి అసలు టైం ఇవ్వకూడదు రెస్ట్ అనుకునిందో ఏమో, ఎగ్జాక్ట్గా నా వర్క్ అయ్యే గుందికి లేచేసింది. అది కూడా గుడ్ థింగ్ అని చెప్పాలి. వర్క్ మధ్యలో లేసున్న మెస్సీ అయిపోద్ది అనమాట. లేదంటే అది రేపటికి పోస్ట్పోన్ అయిపోతుంది. ఇంకా అది కూడా మంచిదే అని చెప్పచ్చు. ఇంకా అమ్మ లంచ్ చేసేసారు. కానీ లంచ్ ఇవ్వకుండా పాపకి ఇవైతే తినిపిస్తున్నా. స్వీట్ కార్న్, బ్రౌన్ చన్నా దాలు, పీనట్స్ ఇవన్నీ కూడా బాయిల్ చేశారనమాట. సో ఇవి తినిపించి కొంచెం లంచ్ లేట్గా తినిపిద్దాంలే అని చెప్పి ఇంకా ఇవైతే ఇచ్చేసాను. నార్మల్గా బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఏదో ఒకటి ఇలా స్నాక్ తీసుకుంటుంది. ఇవాళ తీసుకోలేదన్నమాట. ఇంకా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో ఫుల్ ఆడి ఇంటికి రాగానే పడుకునేసింది. ఇంకా లేవంగానే అయితే తినిపించేశాను. ఇంకా స్వీట్ కార్న్ అయితే చాలా ఇష్టంగా తింటుంది అనమాట హోమ. నేను తిరుపతిలో ఉన్నప్పుడు కూడా ఎవ్రీడే దానికి స్వీట్ పొటాటో, స్వీట్ కార్న్ లేదంటే బ్రోకలీ ఏదో ఒకటి ఇచ్చేదాన్ని అనమాట. 2 ఫ్రూట్స్ ఇస్తూనే ఇలా ఏదో ఒకటి ఇచ్చేదాన్ని. మంచిగా తినేదన్నమాట. ఇంకా స్వీట్ కార్న్ చూసింది కదా, ఇంకా చన్నాదాలు, పీనట్స్ ఇవేం వద్దు అని చెప్పి ఓన్లీ స్వీట్ కార్నే మంచిగా తింటుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే అమ్మ నాటుకోడి పులుసు పెట్టారనమాట. సో ఇదండి నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ అనేది. పిల్లలతో ఇలా ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంట్లో పని చేయడం ఏమి ఉండదు. పిల్లలతో ఇలా ఎంగేజ్ అవుతూ ఇలా ఉంటానన్నమాట. సో గైస్ ఇదండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో, మా విలేజ్లో నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఇద్దరు పిల్లలతో రొటీన్ అనేది. వీడియో ఎలా ఉందో డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. దిస్ ఈజ్ పూజితా భూపాల్.